తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. వైసీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణకి ఆపోజిట్గా టీడీపీ గంటా శ్రీనివాసరావు గారిని నిలబెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీని గురించి పూర్తి సమాచారం అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మనం చూసినట్లయితే బొత్స వర్సెస్ గంట అంటే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఆల్రెడీ బొత్స సత్యనారాయణ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన చాలాసార్లు గెలిచి కూడా ఉన్నారు. అయితే ఓటమి ఎరగని నాయకుడైనటువంటి గంటా శ్రీనివాసరావు గారిని టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టాలి అని అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఎవరు గెలుస్తారు? ఈ హోరాహోరీ పోరులో విజయం ఎటువైపు ఉంటుంది అంటే అసలు పెద్ద నాయకులు కదా ఇద్దరు, ఎలా ఉండబోతుంది పోటీ అంటారు? చీపురుపల్లిలో బొత్స వర్సెస్ గంట. బొచ్చ బగులుద్దా గంట మోగుద్దా అంటే ఇప్పుడు ఎందుకంటే ఇద్దరు హేమీలు. ఏది మనం సీనియర్ పొలిటీషియన్స్ మంత్రులుగా చేశారు. ఇద్దరు లోక్సభ, ఇద్దరు మరి అసెంబ్లీ, సుదీర్ఘ ప్రాతినిధ్యం. గంటా శ్రీనివాసరావు స్పెషాలిటీ ఏంటంటే ఇంతవరకు ఓడిపోలా, వేసిన చోట ఇలా కొత్త నియోజకవర్గాలు గెలుస్తున్నారు కాబట్టి కలిసి వచ్చింది నీకు. అందుకే ఈసారి కూడా వేసిన చోట వేయొద్దు, లాస్ట్ మీరు కంటెస్ట్ చేసింది వద్దులే, చీపురుపల్లి వెళ్ళండి అన్నారంట చంద్రబాబు. ఆయనకి మరి ఈయన పొగిడాడో ఈయన వదులుచుకుందాం అనుకున్నాడో అర్థం కాల. బొత్స మీద తను బలవుతాడా లేకపోతే గెలిచి గంట మోగిస్తాడా? ఇప్పుడు సస్పెన్స్. ఎందుకంటే అందరిలో కూడా బొత్స సత్యనారాయణ మనకు తెలుసు, ఏది రాజశేఖర రెడ్డి టైం నుంచి అతను మంత్రిగా ఉన్నారు. తర్వాత ఆయన భార్య లోక్సభకు కూడా చేశారు. బొత్స సత్యనారాయణ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి? సొమ్ములు బోనాయి నానేటి సేత్త అన్నాడు. రాజశేఖర రెడ్డి టైంలో వోక్స్ వ్యాగన్ అని ఒక స్కామ్, ఒక కుంభకోణం. అంటే ఇప్పుడు కియా తెచ్చాడు కదా చంద్రబాబు, కియా మోటార్స్ ఎట్లాగో రాజశేఖర రెడ్డి అప్పట్లో జర్మనీ నుంచి వోక్స్ వ్యాగన్ అనే ఒక కార్ల కంపెనీ చేద్దాం అనుకున్నాడు. ఈయన వెళ్ళాడు జర్మనీ. ఏదో మొత్తానికి గడబిడ గందరగోళం, అదో పెద్ద స్కామ్గా మారింది. బొత్స సత్యనారాయణ అనగానే అది గుర్తొచ్చింది. వోక్స్ వ్యాగన్ 11 కోట్లు, సొమ్ములు బోనాయి నానేటి సెత్త అన్నాడు. అంటే అది ఉత్తరాంధ్ర. అదే కాదు, బొత్స సత్యనారాయణ అనగానే ఇంకా మనకు గుర్తొచ్చేది ఏంటి? లిక్కర్ మాఫియా. ఆయన ఒక డాన్. ఏది ఆయనే చెప్పాడనమాట. ఏమని? మా ఫ్యామిలీ 5-6 జిల్లాల్లో లిక్కర్ సిండికేటు, ఏం తప్ప? లిక్కర్ వ్యాపారం చేసుకుంటే తప్ప? మా ఫ్యామిలీ చేస్తోంది అని చెప్పాడు. అంటే కిరణ్ కుమార్ రెడ్డికి ఇతనికి పడనప్పుడు అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి మీద ఈయనేయో ఫిర్యాదులు అధిష్టానానికి పంపటం, కిరణ్ హయాంలో ఈయన ఏదో తొక్కేయటం కోసం ఈయన పైన విజిలెన్స్లు, శ్రీనివాస్ రెడ్డి అని ఒక విజిలెన్స్ ఆఫీసర్ ఉన్నాడు, అతన్ని ప్రయోగించి గందరగోళం చేసిన పరిస్థితుల్లో మనం చూసాం. బొత్స సత్యనారాయణ అంటే ఇవే గుర్తొస్తాయి. అక్కడ భూ కబ్జాలు, అసలు ఉత్తరాంధ్ర పేరు మార్చేసి బొత్సాంధ్ర చేసేటువంటి. ఎందుకనంటే అంతగా ఆయన కుటుంబం అక్కడ రాజకీయంగా అన్ని పోస్టులు. ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఫ్యామిలీలో ఒక 5-6 సీట్లు ఇస్తున్నాడంట. బొత్స ఝాన్సీకి విశాఖ లోక్సభకి అడుగుతున్నారంట. బొత్స సత్యనారాయణ చీపురుపల్లి, వాళ్ళ తమ్ముడు అప్పల్ నరసయ్య ఇంకో చోట, ఇంకొకడు అప్పల్ నాయుడు మేనల్లుడో ఏదో ఇంకొక చోట, మజ్జి శ్రీనివాసరావు మేనల్లుడు. మజ్జి శ్రీనివాసరావు అనగానే నీకేది గుర్తొస్తుంది? కోడికత్తి. జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినప్పుడు కోడికత్తి తెలుసు కదా, ఆ కత్తి ఏది, ఎక్కడికి వెళ్ళింది, ఆ కత్తి ఎవరు తెచ్చారు, ఆ కత్తి ఎవరు ఎత్తుకుపోయారు అనే దీంట్లో నీకు మజ్జి శ్రీనివాసరావు గారు ఇవాళ అక్కడ ఎంపీగా వేయబోతున్నాడు. ఎక్కడ? శ్రీకాకుళం. అంటే ఒక 5-6 సీట్లు ఈ కుటుంబానికి. అంటే ఏంటి? బొత్స ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా చేసుకుంటూ వచ్చాడు. ఒకే కుటుంబానికి 5-6 సీట్లు ఇస్తున్నాడు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ వర్సెస్ ఎవరన్నావు? గంటా శ్రీనివాసరావు గారు. ఆయన మరి తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి, నారాయణ తెలుసు కదా నీకు, నారాయణ విద్యా సంస్థలు 1, 2, 3, 4 నారాయణ వియ్యంకుడు. ఎవరు? గంటా శ్రీనివాసరావు. లోక్సభకు కూడా చేశారు. అనకాపల్లిలో ఎక్కడో. ఇక
అసెంబ్లీకి వరుస పెట్టి 3-4 సార్లు గెలిచినా వేసిన చోట కూడా మారిపోతాడు, ఎస్ ఇంకో చోటకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు చీపురుపల్లి. అంటే వెళ్ళి కలిశాడు, తనకి ఇష్టం లేదు నాకు ఉన్న సీటే ఇవ్వమని అడిగాడు, లేకపోతే భీమిలి అడిగాడు. చంద్రబాబుతో నేను మాట్లాడినప్పుడు భీమిలి కంటెస్ట్ చేయడానికి నాకు అవకాశం ఏమంటే, ఆయన చెప్పే అభ్యంతరం ఏంటంటే చీపురుపల్లి నాకు 150 కిలోమీటర్ల దూరం, వెళ్ళమంటే వెళ్తాను, అది వేరే విషయం, కానీ నాకున్న ఆ ప్రాబ్లమ్స్ ఇవి అని ఏదో చెప్పాడు. కాదు నువ్వు వెళ్ళాల్సిందే, నేను సర్వే చేయించాను, నువ్వు అక్కడ గెలుస్తున్నావు కాబట్టి కంటెస్ట్ అంటే ఏంటి, చంద్రబాబు టార్గెట్ బొత్స అనుకుంటా. ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ అసెంబ్లీకి రాకూడదు అనేదో టార్గెట్ పెట్టుకున్నట్టుగా, మరి బొత్సాని ఢీ కొట్టగలిగిన ఆర్థిక అంగబలాలు పుష్కలంగా ఉన్న గంటా శ్రీనివాసరావుని అక్కడ దించుతున్నట్టున్నారు. గమ్మత్తు ఏంటంటే ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఎవరు, బొత్స సత్యనారాయణ గారు. ఓకే. గంటా శ్రీనివాసరావు ఎవరు, మాజీ విద్యాశాఖ మంత్రి. ఇద్దరు విద్యాశాఖ మంత్రులు పోటీ. మీ తుమిలో ఏది మోగుద్దంట, మీరే చెప్పాలి సార్. బొచ్చెలో బొమ్మరాయి మోగుద్దా లేకపోతే గంట కొడతారా చూడాలా. అంటే ఏంటంటే మనలోనే కాదు, ఆ చీపురుపల్లి ఆ ఓటర్లలో ఒక సస్పెన్స్, ఉత్తరాంధ్ర ప్రజల్లో ఒక సస్పెన్స్, అంటే ఉత్కంఠ, ఏది ఎవరు గెలుస్తారు ఏంటి అనేది. ఇద్దరు హేమహేమిలు ఉద్దండులు దిగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా నీకేం తెలుసు, ఆంధ్రప్రదేశ్ అంటే బెట్టింగ్లు. ఒకవేళ వీళ్ళిద్దరూ అక్కడ గనక నామినేషన్ వేస్తే ఇక మామూలుగా మొత్తం 175 కన్నా చీపురుపల్లిలో బెట్టింగ్లు ఎక్కువ ఉంటాయి. బెట్టింగ్ అనగానే గుర్తొచ్చేది ఎవరు, అనిల్ కుమార్, నెల్లూరు. బెట్టింగ్లు అనగానే నెల్లూరు గుర్తొస్తుంది. నెల్లూరులో ఒక మంత్రి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి తరపున మొన్నటి దాకా. ఇప్పుడు అతను అక్కడ ఉంచడానికి ఇల్లేదు అనేసరికి అతను ఎక్కడికి మార్చారు, నర్సరావుపేటలోనే అక్కడ వేస్తున్నాడు ఎంపీగా. అట్లా అసలు బెట్టింగ్లు ఇక బెట్టింగ్లు వస్తాయి. ఎవరు, చీపురుపల్లిలో గంటా గెలుస్తాడా, బొత్స గెలుస్తాడా. అయితే మనం చూసుకున్నట్లయితే బొత్స సత్యనారాయణ గారు సీనియర్ నాయకులు, మీరు అన్నట్లు 5-6 వాళ్ళ ఫ్యామిలీలోనే 5-6 పోస్టులు ఇచ్చారంటే జగన్ గారికి ఎంత నమ్మకం ఉండాలి ఆయనపై. సో ఆయన నేను ఢీ కొట్టగలరా అసలు, ఒకవేళ ఇచ్చారంటే వీళ్ళ స్టంట్స్ ఎలా ఉండబోతున్నాయి? నువ్వు పాత తరంలో ఉన్నావు. నమ్మకాలు విశ్వాసాలు ఇవి కాదు, డబ్బు డబ్బు డబ్బు, ఓన్లీ డబ్బు మొత్తం అంతే చేసేస్తారు కదా. అంత డబ్బు ఉందన్నమాట. ఇది 5గురిని కూడా తన కుటుంబం నుంచి గెలిపించగలిగినంత సంపన్న ధనిక స్వామ్యం నడుస్తోంది. ఇప్పుడు ఏది, ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఇవాళ అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగుదేశం జనసేన అలయన్స్, ఈ అలయన్స్ అభ్యర్థులకు కలిసి వచ్చే అంశం. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులకేమో ప్రజల్లో వ్యతిరేకత. అధికారంలో ఉన్నారు, 5 ఏళ్ళు పరిపాలన చేశారు, ఏం చేశారు మీరు అనే విమర్శలు, ఏమీ చేయలేదు, రోడ్లు ఎంచలేదు, గుంతల రోడ్లు నిలదీస్తున్నారు కదా ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇది బొత్సాకి డిసడ్వాంటేజ్. గంటాకేమో అలయన్స్ అదొక అతనికి అడ్వాంటేజ్ అవుతుంది. మరోవైపు షర్మిల మళ్ళా చీపురుపల్లిలో దిగంగానే బొత్సాకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. ఏమంటది, మా నాన్నని తాగుబోతున్నాడు, రాజశేఖర్ రెడ్డి మందు కొట్టకుండా ఏ రోజైనా ఉన్నాడా అన్నాడు. ఎవరు, బొత్స సత్యనారాయణ. రాజశేఖర్ రెడ్డి ఒక పెద్ద డ్రంకర్ అన్నట్టు, ప్రతిరోజు బ్రాందీ ముట్టకుండా మీ నాన్న అన్నం తింటాడా అని ఏదో అన్నాడు. అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి అవన్నీ మర్చిపోయాడు, మళ్ళీ బొత్స సత్యనారాయణ దగ్గర తీసుకున్నాడు, కానీ షర్మిల వెంటాడుద్ది. ఇవన్నీ తట్టుకుని బొత్స సత్యనారాయణ పోటీ మరి ఎంత మేరకు ఇవ్వగలరో చూడాలి. అదే అన్ని వైపుల నుంచి బాణాలు అయితే సంధిస్తున్నారు బొత్స సత్యనారాయణకి. చూద్దాం సార్, మొత్తానికి బొత్స వర్సెస్ గంటాలో ఉత్కంఠభరితంగా సాగే ఈ పోరులో గెలుపు ఎవరిది, అసలు ప్రజలు ఎవరిని స్వీకరిస్తారనేది చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.